హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి స్కీమ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ఎవరికైతే 18 ఇయర్స్ ఉన్నాయో అలాగే 18+ ఇయర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వీడియో అయితే చూడండి. సో వారి కోసమే ఈ వీడియో చేశాను. తప్పకుండా వీడియోని అయితే చూడండి చివరి వరకు. ఇప్పుడు స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే పూర్తి వివరాలు అయితే చూసేద్దాం. సో ఈ స్కీమ్ ఏంటంటే ఆడబిడ్డ నిధి. సో ఆడబిడ్డ నిధి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంగా ప్రకటించిన మహిళల సంక్షేమ పథకం. సో ఇదైతే ఆడబిడ్డ నిధి పథకం మనకి ఏపీలో అయితే ప్రవేశపెట్టారు. సో మనకి ఆడబిడ్డ నిధికి సంబంధించి పూర్తి వివరాలు అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ముఖ్య అంశాలు చూసుకుందాం. వినియోగదారుడు 18 ఏండ్లు 59 ఏండ్లు వయసున్న ఆంధ్రప్రదేశ్లో నివసించే మహిళలు. సో ఎవరికైతే 18 ఇయర్స్ అలాగే 18+ 59 లోపు ఉన్న వాళ్ళందరూ ఈ పథకానికి అయితే అర్హులు. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడండి. సో మహిళలకు మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ ఆర్థిక సాయం వచ్చేసి ఇక్కడ నెలకు 1500 ఏటా 18,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయబడును. సో ఆర్థిక సాయం మనకి ఇక్కడ నెలకు 1500 అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి అయితే పడతాయి. సో మనకి ఇయర్కి చూసుకుంటే 18,000 అయితే వస్తాయి. సో నేరుగా మన అకౌంట్లోనే పడుతున్నాయి కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ దీని ప్రారంభం అసలు ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూద్దాం. ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో లాంచ్ చేసే ప్రతిపాదన పథకం బడ్జెట్లో 3,300 నుంచి 3,341 కోట్లను కేటాయించారు. సో మనకి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇన్ని కోట్లు అయితే కేటాయించబడినట్టు మనకి బడ్జెట్ వివరాలు కూడా ఇచ్చారు. సో ఇది త్వరలో అయితే ప్రారంభం అవ్వబోతుంది. త్వరలో లాంచ్ చేస్తామని ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేశారు. సో నెక్స్ట్ అర్హతకి విషయానికి వచ్చేస్తే అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు చూద్దాం. సో 18 ఇయర్స్ టు 59 ఏళ్ళు మధ్య ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచాలి. ఏం లేదు, జస్ట్ 18 ఇయర్స్ ఉంటే ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు అర్హులే. మనకైతే మీరు అప్లై చేసే టైంలో మీరు ఏమేమి ఉంచుకోవాలి డాక్యుమెంట్స్ అంటే మీరు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్, ఇవి 3 అనేవి మీకు కంపల్సరీగా మీ దగ్గరలో అయితే ఉండాలి. ఆ 3 ఏది ఒకటి లేకున్నా మీరైతే అనర్హులని చెప్పవచ్చు. నెక్స్ట్ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే అదే గ్రీన్ సిగ్నల్ గురించి అధికార ప్రకటన త్వరలో రాబోతుంది. సో త్వరలో రాబోతుంది కాబట్టి మీరు అందరూ ఇప్పుడే ముందుగానే అలర్ట్ అయ్యి మీరు అవన్నీ డాక్యుమెంట్స్ అయితే ఉంచుకోండి. నిజంగా మహిళలకైతే ఇది గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, పెద్ద గుడ్ న్యూస్. సో ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం ముందు చూద్దాం. ఆడబిడ్డ నిధి స్కీమ్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆర్థిక స్థితిని ప్రోత్సహించేందుకు ఆడబిడ్డ నిధి పథకంను ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా రూపొందిన ఈ పథకం అర్హులైన మహిళలకు నెలకు 1500 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ కార్యక్రమం మహిళ జీవన ప్రమాణాలను ఉన్నతం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసంను పెంపొందించేందుకు రూపొందించబడింది. సో దీనికి వచ్చేసి ఓన్లీ మహిళలు మాత్రమే ఎలిజిబుల్. సో ఎవరైతే మహిళలు ఉంటారో 18 ఇయర్స్ నిండిన వాళ్ళు, సో వారు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్స్కి బాయ్స్కి అయితే ఎలాంటి అర్హత అయితే దీనికి సంబంధించి లేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, తద్వారా వారు స్వతంత్రంగా తమ జీవితాలను మెరుగుపరుచుకోవడం. 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ పథకానికి అర్హులు. దీనికి అదనంగా రాష్ట్ర నివాసితులై ఉండాలి మరియు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితులకు లోబడి ఉండాలి. ఈ సహాయం సామాన్య మహిళలకు ఆర్థిక భద్రతను అందించి వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించబడింది. సో 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చక్కగా వినియోగించుకోండి. మనకి ఏం చెప్తున్నారంటే ఈ పథకాన్ని, ఈ స్కీమ్ని మీకోసమే రూపొందించబడింది, ఉద్దేశించబడింది అని మనకి ఇక్కడ చాలా మంచి అయితే మెన్షన్ చేశారు. సో అటువంటప్పుడు అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. సో ఉపయోగించుకోండి, యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ కమింగ్ సూన్ స్థితిలో ఉంది, కానీ అధికార ప్రకటన వెలువడి తర్వాత దరఖాస్తు వివరాలు అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫోటో మరియు వయసు ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం. సో మనకి కమింగ్ సూన్ అయితే ఉంది. సో త్వరలో ఇదైతే వస్తుంది ఈ పథకం. సో వెయిట్ చేయండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గరలో పెట్టుకోండి. సో ఇది అన్నమాట ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.